విడిచి నన్ను ప్రేమించి నన్ను ఒకసారి నా భ్రాంతి తీర్చుము కదా. సీత సుగంధి చెప్పండి. ఏకాంతుడున్నాడు ఆ లక్ష్మణుండచట, ఏకాంతుడున్నాడు ఆ లక్ష్మణుండచట, ఆ లక్ష్మణుండచట అందమైన వాడు, ఆ లక్ష్మణుండచట అందమైన వాడు, ఏకాంతుడున్నాడు ఆ లక్ష్మణుండచట. చూడండి, లక్ష్మణుడు నాకంటే అతి చక్కని వాడు కనుక ఆ యొక్క వనములో ఫలములపై పోయినాడు. నాకంటే చాలా సంతోషంగా ఉంటాడు. ముందు నువ్వు అక్కడికి వెళ్ళము కదా. ఆడవయ్యా, నువ్వే మనిషివయ్యా, నీ మనిషి బంగారం కాదు. హార్యమ్మడు పడితే నేను కాదు గక్కన్నాడు పొమ్మని చెప్తాను. మన సేవక శ్రీరామచంద్రుడు అంటే ఏకానారి వ్రతుండు కనుక అయ్యా గింత కోడి పుంజుకున్న రేషం నీకు లేదే. కోడి పుంజుకు అవ నా కోడి పుంజుకున్న రేషం నీకు లేదు. కోడి పుంజు ఏం చెప్తుంది ఎరికేనా? పెంట మీద ఓడక బుక్కుతుంది. తోడక బుక్కన్న దానికి ఒక మక్క గింజ దొరికిందనుకో, అది లటక్కన నోట్లేసుకోదు. దాన్ని పట్టుకొని బయటకు ఉరికత్తది. ఆడేసి కొక్క 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 అంటది. అక్కడికే కోడి పుంజు బుక్కుతా, కోడి పెట్ట ఉరికత్తది బుక్కుతానని. ఏం చెప్తాను ఎరికేనా? రామా నీ రహబాద కోరలేను ఇరుమూల తారలేక ఆ మనవధు బాణములు నాకు ఎక్కువారు. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు వలవని చెప్తున్నా కదా. వలదు అని చెప్తున్నా వినడం లేదు కదా. ఆ యొక్క నా సహోదరుడైన లక్ష్మణుడి దగ్గరికి పొమ్ము, నిన్ను తప్పక పెళ్లి చేసుకును కదా. సంచులు పెట్టుకోను సంతోషముగవాను సతిగాను చేసుకొను, సతిగాను చేసుకొను మతి మరువక పోయిరమ్ము, సతిగాను చేసుకొను మతి మరువక పోయిరమ్ము, సంతోషముగవాను సతిగాను చేసుకొను. చూడండి, నిన్ను చూసినంతలో మా యొక్క సహోదరుడైన లక్ష్మణుడు సంతోషంగా నిన్ను పెళ్లి చేసుకొను. ఆ యొక్క వనములో ఉన్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళగలవు కదా. అంటే నా వల్ల కాదు, శ్రీరామచంద్ర నా వల్ల కాదు, నా తమ్ముని దగ్గరికి వెళ్ళిపోమనుసుంటివా? ధరణి శ్రీ కల్పగురి హరిసాక్షి విడువాను, ధరణి శ్రీ కల్పగురి హరిసాక్షి విడువాను, హరిసాక్షి విడువాను, కరుణాతో కృష్ణనాథు కాపాడి నేను మనలో, కరుణాతో కృష్ణనాథు కాపాడి నేను మనలో, శ్రీరామచంద్రమూర్తి నన్ను వివాహం వాడుము. నీవు శరణు తెచ్చిన వారిని రక్షించే దాతవని విక్షాంతి కాచితివి. నా యొక్కసారి
నన్ను ప్రేమించి నన్ను వివాహం వాడుము కదా. అలాగే చెప్పుచుంటుంది కదా, శ్రీరామచంద్రుడు అంటే ఏకానారి వ్రతుండు, ఒకటే భార్య ఒకటే సత్య అని చెప్పను నీకు ఎన్నిసార్లు చెప్పంటావు సుగంధి? నా యొక్క సహోదరుని దగ్గరకు వెళ్ళము కదా. వలదు వలదు పలుమారు పత్రిలో నంబల్ వలదు వలదు పలుమారు పత్రిలో నంబల్ వలదు 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 పలుమారు పత్రిలో వలదు వలదు చూడండి, వలదని చెప్పి 10 సార్లు చెప్పినా కూడా పదే పదే నాపై భ్రాంతి మిలాడుచున్నావు. కానీ శ్రీరామచంద్రుడు అంటే ఒకటే భార్య ఒకటే సతి అని మీకు తెలియదా? నా యొక్క సహోదరుని దగ్గరికి వెళ్ళము కదా. ఆహా, నా గురించి అన్న ఒక్క పొద్దుడు అనే ఒక శాస్త్రం లెక్క నా గురించి అన్న ఒక్క పొద్దుడు శ్రీరామచంద్ర ఏం కుదరదు ఇక్కడ. నా యొక్క సహోదరుని దగ్గరికి వెళ్ళము కదా. ఒక్క మాట చెప్తాను నేను. నమ్మగలడా నీ తమ్ముడైన లక్షణుడు నమ్మగలడా నీ తమ్ముడైన లక్షణుడు నమ్మగలడా సమ్మతి గారి నమ్మనమునని నమ్మిపోయేదను నమ్మగలడా నీ తమ్ముడైన లక్షణుడు నమ్మగలడా ఓ శ్రీరామచంద్రమూర్తి సుగంధి, నువ్వు కరెక్టే చెప్తున్నావే, కానీ నువ్వు వెళ్ళబెట్టినంత మాత్రాన నీ మాట గిరిదీటకుంటే నేను పోయాను. కానీ నీ తమ్ముడైన సోదరుడు నన్ను నమ్ముతాడా? నా యొక్క సహోదరుడు తప్పక నమ్ముతాడు. ఇంకా చెప్పను నేను. రమ్మి నీవు నీవి పంగులు కవరలు సెదను రమ్మి నీవు నీవి పంగుల కవరాలు సెదను రమ్మి నీవు నెమ్మది లక్షల రమ్మి నీవు పెళ్లి చేసుకును రమ్మి నీవు నీవి పంగుల కవరాలు సెదను రమ్మి నీవు. ఏ సుగంధి, నీవిటు రమ్ము, నీ వీపు పైన ఒక ఆనవ్రాలు రాసి పంపించదను. అది చూసి నా సహోదరుడైన లక్ష్మణుడు నిన్ను తప్పక ఆ యొక్క వనములోనే నిన్ను పెళ్లి చేసుకును. ఇటు రమ్ము. లేదు కానీ పంపుతావా? ఆనవాళ్ళు రాసి రాయండి స్వామి. ఇక్కడ కాదు, వెనుక వీపు పైన రాసి పంపిస్తాను. వీపు పైన రాస్తే నాకెట్లా గుర్తింపు? వినుమ లక్ష్మణ ఇప్పుడు అనుమానము లేక నీవు ఆత్మల చదివి గని ముక్కు చెవులు కోసి రుణమరించగా బంపు రమ్యము తోడ చూడండి, నా యొక్క సహోదరుడైన లక్ష్మణుడు యొక్క వనము లోపల పలంబులకై పోయి ఉన్నాడు. ఈ యొక్క ఆనవాలు చూసి నిన్ను తప్పక పెళ్లి చేసుకొని పొమ్ము అక్కడికి. అలాగే పోయేదాను, వెళ్ళిపోము. పార్వతి జగదీశ్వరి పాయి మాము శాంకరి జై. పార్వతి జగదీశ్వరి పాయి మాము శాంకరి జై. పార్వతి జగదీశ్వరి పాయి మాము శాంకరి. పార్వతి జగదీశ్వరి పాయి మాము శాంకరి జై. పాయి మాము శాంకరి. పాయి మాము శాంకరి జై. నిర్వహించు కార్యములను నిఖిలా జగదీశ్వరి. నిర్వహించు కార్యములను నిఖిలా జగదీశ్వరి. నిర్వహించు కార్యములను నిఖిలా జగదీశ్వరి. నిర్వహించు కార్యములను నిఖిలా జగదీశ్వరి. పార్వతి జగదీశ్వరి పాయి మాము శాంకరి. పార్వతి జగదీశ్వరి
ఒక్కసారి మందలించి చూసేదాకా కానీ ఒక్కసారి శరణు వేడుకుంటాను. చరణు 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 లక్ష్మణ స్వామి శరణు 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 లక్ష్మణ స్వామి చరణు 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 లక్ష్మణ స్వామి శరణు 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 లక్ష్మణ స్వామి మరువాత చేరితి పురుమాత్మ శుభకర స్వామి మహాత్మ శుభకర రామి గరుడవు రావాలుండు గరుడవు రావాలుండు గణముగా రాసి పంటే అమ్మో లక్ష్మణ ఇదే నా వందనములు నా మనవిని ఆలకించుకోదా. కాంత నీవెవరు పైకి వస్తున్నావు చెప్పదు నేను. ఎవరె మగువ నీవు ఇటకు ఎలా వస్తివే బామా ఎవరె మగువ నీవు ఇటకు ఎలా వస్తివే బామా కవినయంపు తెలుపు సరగునై ఇప్పుడు బామా కవినయంపుగాను తెలుపు సరగునై ఇప్పుడు బామా ఎవరె మగువ నీవు ఇటకు ఎలా వస్తివే బామా ఏ కాంతమణి నీవెవరు నువ్వెందు గురించి వచ్చినాను ముందు తెలుపుము. చెప్తాను విను. విరహబాధ కోరలేను ఇనుమో లక్ష్మణ స్వామి విరహబాధ కోరలేను ఇనుమో లక్ష్మణ స్వామి ఇనుమో లక్ష్మణ స్వామి కలముగా రాజు పంప గరుడు రాముడు స్వామి అవునా గరుడు రాముడు స్వామి గరుడు రాముడు స్వామి విరహబాధ కోరలేను ఇనుమో లక్ష్మణ స్వామి సేవక ఈ స్త్రీ చీర విడిచి నెత్తలో పెట్టుకొని వచ్చింది ఏంటి? ఓ చీర ఓయ్ అవును కదా సేవక ఆమెవరు? నేను ఆడిది కాదు మగవాడిని కాదా ఇవాళ అట్లా చూడు నా ఎట్లా సండు కొరుకుతా అంటాయ్యా కోడి పిల్లలు ఇంటికాడ కోడి పిల్ల ఎత్తుకపోతాయి పో నన్ను విడిచిపోయి నా దుకాణమా మీ తాను చెప్తే నా కన్ను అంటది నేను ఏమో కొద్దిగా నా ఏంటిది ఏంది నా పేరేంది నువ్వెవరంటావు చెప్పు నా పేరు ఏం పేరు అంటే నా పేరు ఏం పేరు అంటే నీ పేరేం పేరు ఏ ఊరు మా ఆయన రెండు పేరు మా నాయన పేరు పెట్టుకున్నాడు మా అవ్వ పేరు పెట్టుకున్నది మా నాయన ఏం పేరు పెట్టుకున్నాడు అంటే ఏం పేరు ఇవా మా వాళ్ళకు సంతానం కాక మా నాయన మా అవ్వ అవులాడకపోయారు గది అవులాడకపోయారు ఎవరాడకపోయారు ఎవరాడకపోయినాక మాదేమన్నా శక్తి మొక్కింది కొడుకులు బిడ్డలు లేని పావురమాయే తండ్రి రాజరాజేశ్వర స్వామి నా కొడుకన్న బిడ్డన్న ఉడితే నా తలని నీళ్ళు ఇస్తానని మా అవ్వ మొక్కింది మీ అమ్మ మా అవ్వ ఎంటికలు ఇస్తానని మొక్కింది మా నాయన ఏమని మొక్కిండు అవ్వో ఇవ చూడు ఇంతవరకు దంపితే నువ్వు అందుకే నువ్వు మీకేం పెట్టబుద్ధి కాదు నాకు అయితే మా నాయన ఏమని మొక్కుకున్నాడు అంటే పేపర్లు ఎత్తాను ఫోటో మా నాయన మొక్కుకున్నాడు నాకు కొడుకన్న బిడ్డన్న ఉడితో చుట్టుకోబెరకాయ కొడతానని మా నాయన మొక్కుకున్నాడు మీ నాయన మరి మా నాయన కొడుకుని అని మొక్కలేదు మా అన్న బిడ్డని అని మొక్కలేదు కొడుకన్న బిడ్డని మా అన్నది కొడుకన్న బిడ్డన్న ఉడితానని మా నాయన అన్నాడు ఆ గుడి లోపల ఉన్న దేవుడి తికమాక అయిండు అటు కాకుండా ఇటు కాకుండా అద్దు మరి అతని చెప్పుకుని అన్ని వేసి ఉంటాడు ఇక నేను పుట్టుకతోటే ఎటు చేసిందా రెండు దిక్కులున్నా మా నాయన పిలుచుకుంటాడు అంటే ఓ ఆడోళ్ళ మల్లయ్య అని మా నాయన పిలుస్తాడు మీ పేరు మీ నాన్న నా పేరు పెట్టుకున్నాడు మా అవ్వ ఏమన్నది ఓ గడ్డం గౌరవ్వ అని మా అవ్వ
అవ్వ పిలుచుకున్నది. మీ అవ్వ మా అవ్వ పేరు పెట్టుకున్నది, మా నాయన పేరు పెట్టుకున్నది. మరి నీకు లగ్గమైందా? లగ్గమా? లగ్గమైంది. నాకు పిల్లగాండ్లు ఉన్నారు, పెండ్లి అయింది. మొగడ ఆడదా నీకు అయింది లగ్గం? నాకు నేను వాళ్ళనే చేసుకున్నా. ఆడోళ్ళ పని చేస్తా, మొగోళ్ళ పని చేస్తా. మొగడు పేరేమో మొగడా ఆడదా? అయ్యో అన్నవాళ్ళు ఇచ్చేంతరం అవుతుందా అనుర్రా? ఆడోళ్ళ పని అంటే పొద్దుగాలు లేసి ఆకులు ఉడతా, అలుగు తగ్గుతా, బోళ్ళు తవ్వుతా, బాసన్లు తవ్వుతా. మొగోళ్ళ పని అంటే నాగలు దుంతా, మూట కొడతా, తవ్వటం పెడతా. నీకు మొగడ అవసరం లేదు. గందు కొరకే నా పేరు అటు కాకుండా ఇటు కాకుండా ఇట్లున్నది. మరి ఒకరికేమో మంచిగున్న ఒకరికి ఎంతగా ఆడతాండి. పోనీ కందు పాడుగాను, ఒక్కరికేం లేదు, ఒక్కరి కట్నే ఉన్నది అంటాను. ప్రదర్శన ఏమైనా ఇట్లా చూడు. ఎంతేంది అట్లెందుకైందంటే మాకు దసరా పండుగ వచ్చింది. దసరా పండుగ వచ్చిన వాళ్ళు అల్లుడు వచ్చిండు. అల్లుడు వచ్చిండు గింత చికెన్ కొట్టుకొస్తానని చెప్పి చికెన్ సెంటర్ కాడికి పోయినా. వాడు చికెన్ ఇయ్యని అన్నాడు. ఎప్పుడు కానీ నేను తెచ్చిందంటే ₹1 ఇయ్యనుర్రా. చికెన్ తెచ్చుడే రావద్దు కానీ ₹1 ఇచ్చులేదు. పుక్కడికే రావాలి. ఆ చికెన్ సెంటర్ వాడు చికెన్ ఇయ్యని అన్నాడు. మటన్ సెంటర్ కాడికి పోయినా, మటన్ సెంటర్ వాడు మటన్ ఇయ్యని అన్నాడు. అయ్యో ఈ వాడకు 10 మంది కూడా మేకను కోసుకున్నారు. అయ్యో దసరా పండుగ అల్లుడు వచ్చిండు. మరి అన్న పోగు తెస్తున్నాను, ఆడిపోతే పోగులన్నీ అయిపోయినాయి, వాళ్ళు లేదన్నారు. అయ్యో బాబు అలా కోసుకాళ్ళు ఎవరు లేదంటే ఏం పోతాను అని చెప్పి చాకు తీసిన, ఈ పక్క కోసిన. పక్క వేసినావా? కోసి మంచిగా ఫ్రై చేసిన. నీ డ్రైవర్ గంత ధైర్యం వచ్చిందా? గ్యాస్ నూనెలో మంచిగా ఫ్రై చేసి మా అల్లునికి పెడితే కోటర్ తెచ్చి కోటర్ వేసుకుంటా, ముక్కేసుకుంటా. అత్తాయి మటన్ ఎక్కడ తెచ్చినా కమ్మ ఉన్నది అనుకుంటే వేసుకుంటా. అల్లునికి నేను పెట్టినావు. మళ్ళా దసరాకి ఇది అవుతుంది. నన్ను చేసుకుంటా. ఇంకా సీరియల్ గట్ల కట్టుకున్నావు, లంగా వచ్చినావు. ఓ ఈ సీర చరిత్ర చెప్పాలంటే ఇక పొద్దు పోతుంది. మరి గట్లుంది చెప్పు. ఇగో ఇది మా ఆయన దుబాయ్కి పోయి తెచ్చిండు, కానీ దీన్ని పొడవది బిడ్డ బాగా బోరైతా. మరి గట్ల వచ్చిన చీర ఖరాబ్ అవుతుంది అని దాచుకున్నా. ఎవరైనా గిట్టిన దాచుకో. అయ్యో ఇక కట్టుడెప్పుడే? ఇక రాలేవయ్యా కట్టలేదు. ఇక తర్వాత కట్టుకోకుంటావా? గోసల చీర లేకుంటావా? దాచుకున్నా. లంగా ఏముంటది ఇక. అయ్యో నేను ఎవరు పడతలేనా అన్నయ్యా? ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళం కాదు. రఘువంశంలో పుట్టిన కట్టుకోకన్నావు. స్త్రీల మొహం చూసే వాళ్ళం కాదు. అయితే మంది మొక్కలు ఎందుకు చూసుడు? మనం చూసుకుందాం. అదే కాడికి లక్ష్మణుడు కాదు కానీ ఒకసారి పంతుల్ని వీడు. పంతున్నా వాయ్యా చెప్పని వినండి. కాంతరో రమ్మి వీపు కనులా చూచద బామ, 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 కాంతరో రమ్మి వీపు ఇంతగా మాయన్న వ్రాయు విధమురెట్టిదో బామ, 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 కాంతరో రమ్మి వీపు కనులా చూచద 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 బామ, కాంతరో రమ్మి వీపు. సుగంధి నీ వీపందున మా అన్నగారైన వ్రాలు రాశాడని చెప్పావు కదా, నీ వీపు చూపిస్తాను. వాసిగాను కల్పగురి ఈశుని సాక్షిగా రాజా, వాసిగాను కల్పగురి ఈశుని సాక్షిగా రాజా, ఆసిగాను కల్పగురి ఈశుని సాక్షిగా రాజా, వాసిగాను కల్పగురి ఈశుని సాక్షిగా రాజా, ఈశుని సాక్షిగా రాజా, కోసమెంతరాలు బాల కృష్ణుడేలును మనలా, కోసమెంతరాలు బాల కృష్ణుడేలును రాజా, కృష్ణుడేలును మనలా, కృష్ణుడేలును రాజా, కృష్ణుడేలును మనలా, వాసిగా కల్పగురి ఈశుని సాక్షిగా రాజా, వాసిగాను కల్పగురి ఈశుని సాక్షిగా రాజా, ఈశురాలు. ఓహో లక్ష్మణ, ఆ సుగంధి నువ్వు పైకి రాక ముందు నీ వీపందున రాసినాడన్నావు కదా, ఆనవాళ్ళు చూపించుము. మీ అన్న రాసిన వానమాలు చూపించుతాను కానీ నన్ను ఒక్కసారి ప్రేమించుము కదా. నీ అన్నగారితోటి ఒక్క అరగంట సేపు
బతిమిలాడినా కూడా ఏమి కూడా కనకరించకపోయాను. అవునా? ఏదో హానమాలు ఇచ్చి పంపించాడు. మరి నువ్వు ఇది చూసినాక కూడా నువ్వు కట్టేమంటే నా బతుకు ఏంటిది? ఒక్కసారి నన్ను ప్రేమించు, పరాయి కౌగలించు, అడిగితే పడేవు సేవక. నిన్ను కౌగులించుకోవడానికి పరాయి స్త్రీల వెంటబడడానికి మేము పనికిరాం, మా సేవకుడు చూసుకుంటాడు. సేవక, మా సేవకుడికి నీకేమవసరం ఉన్నదో మా సేవకుడిని అడిగితే ఆ సేవకుడు చేసి పెడతాడు కదా. వినుమ లక్ష్మణ ఇప్పుడు అనుమానము లేక నీవు ఆత్మలో చదివి గని ముక్కు చెవులు గోసియు రణమునరించగను బంపు రమ్యము తోడన్. ఏ సుగంధి, మా అన్నగారైనా ఏమని వ్రాశాడు చెప్పు అంటావా? చెప్పు కదా. నిన్ను పెళ్లి చేసుకోమని మా అన్నగారు చక్కని ఆనవాళ్ళు వ్రాశాడు. పెళ్లి చేసుకోమన్నాడా? అవును కదా. కానివ్వండి. నువ్వు ముందు